జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గెలిచాక నీతో నడిచే వాళ్ళ కంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం జూలై 2, 2026 గురువారం. తిథి విదియ ఉదయం 9:37 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 9:27 వరకు, తదుపరి శ్రవణం. యోగము వైద్రుతి సాయంత్రం 4:39 వరకు, తదుపరి విష్కంభం. కరణం గరజి ఉదయం 9:37 వరకు, తదుపరి వనిజ. రాత్రి 10:31 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:44, చంద్రోదయం రాత్రి 8:44, చంద్రాస్తమయం ఉదయం 7:20. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:28 వరకు, యమగండం ఉదయం 5:39 నుండి 7:17 వరకు, గుళిక కాలం ఉదయం 8:55 నుండి 10:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:53 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు, వర్జము మధ్యాహ్నం 1:50 నుండి 3:25 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12:22 నుండి 2:07 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:38 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:29 నుండి 7:35 వరకు. జూలై 2 గురువారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష విదియ ఉదయం 9:37 వరకు ఉంది, తదుపరి తదియ. తిథుల ప్రకారం ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. అయితే సాయంత్రం 4:39 వరకు ఉన్న వైద్యుతి యోగం, ఆ తర్వాత నుండి సాయంత్రం 5:52 వరకు విష్కంభ యోగ విషగడియలు ఉంటాయి. ఇవి శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. ఇంకా రాత్రి 10:31 తర్వాత నుండి వచ్చే విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాయంత్రం 5:52 నుండి రాత్రి 10:31 వరకు మధ్యలో ఉన్న సమయంలో కూడా దుర్ముహూర్తాలు పోను. మిగిలిన సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్న శుద్ధి కూడా చూసుకొని లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. ముఖ్యమైన పనులు, శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: భరతుడి కొడుకు పేరు అసితుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న:
అసిద్ధుడు కొడుకు పేరు ఏమిటి కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం, జాతీయ అన్సెట్ దినోత్సవం, ప్రపంచ యుఎఫ్ఓ దినోత్సవం, నాదస్వర విద్వాంసులు దోమాడ చిట్టబ్బాయి గారి వర్ధంతి, హోమియోపతి వైద్య శాస్త్ర పితామహులు శామ్యుల్ హనేమాన్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 2 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి శుభవార్త వింటారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి లాభం ఉంటుంది. కన్యా రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. తులారాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి దైవ బలం రక్షిస్తుంది. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి వివేకంతో నడుచుకోవాలి. మీన రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.